హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనిక్కడ మన ఛానల్‌లో ఒక స్పెషల్ కర్రీతో అయితే మీ ముందుకొచ్చేసినానండి. ఇది స్పెషల్ కర్రీ అనొచ్చు, లేదంటే యమ్మీ కర్రీ అనొచ్చు. అండ్ దీని పేరొచ్చేసి టొమాటో గ్రేవీ కర్రీ. ఇది నేను పెట్టుకున్న పేరు అండి. టొమాటో బాత్ అని కూడా అనొచ్చు. అంటే ఫంక్షన్స్‌లో ఎక్కువ చేస్తుంటారు గదా! వెజ్ కర్రీస్ తినే వాళ్ళ కోసం. సో, ఈ కర్రీ అయితే నేను హోటల్ స్టైల్ కన్నా మస్తు యమ్మీగా చేస్తానండి. మీరు కూడా ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. మీకు కూడా అలాంటి ఫీలింగే వస్తది. సో, నేనైతే అట్లా చేస్తా. మా పిల్లలకి ఈ కర్రీ అంటే మస్తు ఇష్టమండి. సో, ఇలా స్పెషల్‌గా చేస్తే ఏ కర్రీ అయినా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్‌లో పన్నీర్ గానీ, లేదంటే మసాలా వంకాయ గానీ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ ఉంటది. సో, నేను ఈరోజు టొమాటోతో ట్రై చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. అండ్ తినేవాళ్ళుంటే నాకు చేసి పెట్టడం అంటే నాకు మస్తు ఇష్టమండి. వాళ్ళు సూపర్‌గుంది, బావుంది అని చెప్తుంటారు గదా! ఆ మాటలు వింటుంటే ఎక్కడలేని ఆనందం వచ్చేస్తది. ఇంకా, ఇంకా, ఇంకా వండి పెట్టాలనిపిస్తది. సో, ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే వంట ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నువ్వులు, పల్లీలు, కాజు అనేది స్కిప్ చేసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే గ్రేవీ థిక్‌గా ఉంటుందని చెప్పి వేస్తాను. అండ్ టేస్ట్ కూడా బావుంటుందండి. కాజు, అలాగే మిరియాలు, ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా మీ ఇష్టం అండి. నేనైతే బావుంటుంది ఫ్లేవర్ అందుకోసం వేస్తాను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కూరకు సరిపడా ఆయిల్ వేసి, ఇక్కడ మసాలా వంకాయకైతే ఎలా అయితే వంకాయల్ని కట్ చేస్తారో 4 పీసుల్లా, టొమాటోల్ని కూడా అలాగే కట్ చేసి ఆ ఆయిల్‌లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం ఈ 3 వేసి ఈ టొమాటోల్ని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఊరికే కలపొద్దండి. కలిపితే అవన్నీ విడిపోతాయి. సో, బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని, దానికి తోడుగా నేను కొద్దిగా పచ్చి టొమాటోలని వేస్తున్నాను. గ్రేవ్ బావుంటుందండి. గ్రేవ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ థిక్‌గా కూడా ఉంటుంది. అందుకోసం ఈ టొమాటోలని వేస్తున్నాను. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ చేసుకున్నది ఏదైతే ఉంటుందో అది అందులో వేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. అలా పోసుకొని అది బాగా కుక్ అవ్వాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ అయిన తర్వాత మనకు కావాల్సినంత ఎసరు చెప్పాను కదా, కారం, మరి కొద్దిగా ఉప్పు, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ మసాలాలన్నీ చూపించాను. గరం మసాలాలు కూడా చెప్పడం మర్చిపోయానండి. గరం మసాలాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత జీరా, ధనియా పౌడర్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా, జీరా, ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఏముంటుందంటే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇలా వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత ఎసరు పోసుకొని అలాగే ఆ టొమాటోల్ని కూడా అందులో వేసుకొని బాగా కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలండి. చివరగా కొత్తిమీర అలాగే కరివేపాకుతో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఇదే ప్లేస్‌లో పన్నీర్ కానీ, లేదు అంటే వంకాయ కానీ, ఇంకా కాబూలి శనగలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుందండి. అండ్ ఎవరైనా ఇష్టపడతారు. హోటల్‌లో లాగా ఖచ్చితంగా టేస్ట్ అయితే ఉంటుందండి. నేను చెప్పడమే కాదు, మీరు కూడా తిని చూడండి. చాలా టేస్ట్ ఉంటది. నాకైతే ఈ కర్రీ అంటే మస్తు ఇష్టమండి. నేను ఎక్కువ నాన్ వెజ్ కన్నా వెజ్ కర్రీస్‌కి ప్రిఫర్ చేస్తాను. ఇట్లాంటి కర్రీస్ తినడం అంటే నాకు మస్తు ఇష్టం. ఇది బగారన్నంలో కానీ, వైట్ రైస్‌లో కానీ, లేదంటే చపాతీలో కానీ, ఇంకా లేదు అంటే స్పూన్‌తో అలాగే తినేయొచ్చండి. అంత టేస్ట్‌గా ఉంటది. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్